హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. మనం ఈ వీడియోలో మనం ఏ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నామో, సో IGNOU స్టూడెంట్స్ కోసం BEGE 104 ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మనం డిస్కషన్ చేస్తున్నాము. సో లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసినాం, పోర్ట్ఫోలియోలో ఇన్క్లూడ్స్ ఏమి అండ్ రెజ్యూమ్లో ఏమి ఇన్క్లూడ్ అవుతాయి, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది మనం డిస్కషన్ చేసినాము. సో మనకి పోర్ట్ఫోలియోలో ఏముంటుంది, పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ ప్రిపరేషన్ ఇంటర్వ్యూస్ ఏముంటాయి, మనం ఏమి స్కిల్స్ని అబిలిటీస్ని పెట్టుకోవాలి అండ్ కమ్యూనిటీ స్కిల్స్ ఏమి డెమాన్స్ట్రేట్ చేసుకోవాలి మన యొక్క రిజల్ట్ని. అండ్ పోర్ట్ఫోలియోలో ఏమేమి ఇన్క్లూడ్ అవుతాయని చెప్పినాము, ఆర్టికల్స్, అవార్డ్స్, బ్రోచర్స్ ఇవన్నీ ఇన్క్లూడ్ అవుతాయని చెప్పినాము. పోర్ట్ఫోలియోకి రెజ్యూమ్కి డిఫరెన్సే చెప్పినాము. పోర్ట్ఫోలియో అనేది ఎక్స్టెన్షన్ ఫర్ రెజ్యూమ్ అన్నాము. రెజ్యూమ్ అంటే మనకి ఒక స్ట్రక్చర్ స్టోరీ బ్రీఫ్గా చెప్తాము, మొత్తం ఒక 2 to 3 పేజెస్ వస్తుంది రెజ్యూమ్ అనేది. ఇది ఒక 20 పేజెస్ వరకు పెట్టుకోవచ్చు. పోర్ట్ఫోలియో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాము. అండ్ పోర్ట్ఫోలియో అనేది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత మీ యొక్క రెజ్యూమ్ అంటే మీ యొక్క CV అనేది ఉంటుంది. అండ్ తర్వాత పోర్ట్ఫోలియోలో వచ్చేసి మీరు చేసిన వర్క్స్ ఏమున్నాయి, రిలవెంట్ క్రెడెన్షియల్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్స్ ఏమున్నాయి, వర్క్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఉంటాయి. దాని తర్వాత సర్టిఫికేట్స్ ఉంటాయి అండ్ అచీవ్మెంట్స్ ఏమైనా చేసినారా, అండ్ ఎక్స్ట్రా కరికులమ్స్ ఏమున్నాయి, అండ్ యాక్టివిటీస్ ఏమున్నాయి, అండ్ వాలంటరీ వర్క్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించి ఉంటాయి. అండ్ వాటి తర్వాత పోర్ట్ఫోలియోని ప్రిపేర్ చేసేటప్పుడు నీట్గా ప్రజెంట్ చేయాలి, క్లియర్ పిక్చర్ అనేది ఉండాలి అని చెప్పినాము. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి ఆల్వేస్ బిజీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి షార్ట్ అండ్ స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేసినాము. తర్వాత పోర్ట్ఫోలియోని డిజైన్ చేసేటప్పుడు ఒక టాంజబుల్గా అండ్ క్రెడెన్షియల్గా, ఫీరియస్, ఒక క్రోనలాజికల్గా, ఒక ఆర్టిఫాక్ట్గా, ఒక కమ్యూనికేషన్ కన్సెప్ట్ ప్రయర్గా పెట్టాలి అని చెప్పినాము. సో ఇంటర్వ్యూకి మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు అంటే ఎట్లా ప్రిపేర్ కావాలి ఇంటర్వ్యూకి అనేది. సో ఇంటర్వ్యూ అంటే ఒక సెల్లింగ్ సిచ్యువేషన్ అని చెప్పాము. ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అనేది జరుగుతుంది, మిమ్మల్ని మీరు ఫిల్ చేసుకోవడం అంటారు ఇక్కడ. సో ఇంటర్వ్యూకి ప్రిపేర్ కావాలి, కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయాలి. ఒక ఫస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏమి, కంపెనీ ప్రొఫైల్ ఏమి, జాబ్ డిస్క్రిప్షన్ ఏమి, మీ యొక్క రోల్ ఏమి. సో ఇక్కడ మనం ఇంట్రెస్టింగ్గా ఆ రోల్కి అండ్ మీ క్వాలిఫికేషన్స్ ఉన్నవా లేవా అనేది చూసుకోవాలి, రీసెర్చ్ చేయాలి కంపెనీ అండ్ మీకున్న రోల్ ఏమి. అండ్ కామన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయి, వై డూ యూ వాంట్ టు వర్క్ హియర్ అనే క్వశ్చన్ అడగవచ్చు, ఆర్ వాట్ ఇంట్రెస్ట్ డూ అబౌట్ దిస్ రోల్. సో ఈ రోల్కి మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా అనేది, అండ్ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏమి మీకు ఉన్నటివి, ఇట్లాంటివి అడగవచ్చు. అండ్ మీ యొక్క స్పీకింగ్ వాయిస్ అండ్ బాడీ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పినాము. ఎందుకంటే కొన్ని కేసెస్లో మీకు ఆన్సర్ తెలియకపోవచ్చు. సో వాట్ యు ఆర్ టెల్లింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, హౌ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది. సెవరల్ థాట్ ఆఫ్ ఇంటర్వ్యూలో వచ్చేసి సెవరల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దానికోసం మీరు ఏం చేసుకోవాలి, మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేసుకోండి. కండక్ట్ చేసుకోవడం వల్ల మీకు కంఫర్టబుల్ ఉంటారు కంపెనీ ఇంటర్వ్యూస్కి అని చెప్పాము. అండ్ మన యొక్క రెజ్యూమ్ అనేది ఆల్వేస్ మనతో ఒక ప్రింట్ కాపీని పెట్టుకోవాలి. ట్రావెల్ అరేంజ్మెంట్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి, అంటే బిఫోర్ టైంకి మనం అక్కడ రీచ్ అవ్వాలి. అండ్ మీ సెల్ఫ్గా సేల్ చేసుకోవాలి అనేది ఇంకొకటి. అట్లా మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము లాస్ట్ వీడియోలో. సో వెల్కమ్ టు BEGE 104 IGNOU స్టూడెంట్స్ పర్పస్. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ చేస్తే మనకేమవచ్చు, మీరు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఎట్లుంటుంది అండ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూకి వచ్చేసి అడ్వాంటేజెస్ ఏమి అండ్ డిస్అడ్వాంటేజెస్ ఏమి అనేది చెప్పాలి. సో టెలిఫోన్ ఇంటర్వ్యూ అనేది ఒక యూజ్లీ వాల్యుబుల్. ఎందుకు అది ఒక వాల్యుబుల్? బికాస్ దీనికి ఉన్న ఏమంటే స్పీడప్ చేస్తుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ని అండ్ మినిమైజ్ చేస్తుంది టైం వేస్టింగ్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజికల్ ఇంటర్వ్యూ అన్నా అనుకోండి, ఫిజికల్గా అక్కడ వెళ్ళాలి, సో టైం అవుతుంది. వాళ్ళు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక పర్సన్ బయట వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ పర్సన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళడం, కూర్చోవడం అండ్ డిటెక్షన్, ఇట్లా మనకు టైం కన్జ్యూమింగ్ అనేది ఉంటుంది. అదే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనుకోండి, సో మీకు పర్ఫెక్ట్ షెడ్యూల్ టైం అనేది పెడతారు. ఆ షెడ్యూల్ టైంకి మీరు స్టాకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నెక్స్ట్. సో దీనివల్ల ఏమి, ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ని స్పీడప్ చేస్తుంది, టైంని వేస్టింగ్ని మినిమైజ్ చేస్తుంది. అండ్ ఫేస్ టు ఇంటర్వ్యూలో ఏమవుతుందంటే టేకప్ యువర్ టైమ్ యాజ్ వెల్ యాజ్ యువర్ క్యాండిడేట్స్. అండ్ సో హ్యావింగ్ క్విక్ చార్ట్ టు సర్చ్ అవుట్ whether that's suitable. So before meeting up will benefit for both of you. సో ఫిజికల్గా మీట్ అయ్యే ముందు
టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫస్ట్ చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఏ సివి ఓన్లీ టెల్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. హియరింగ్ ద క్యాండిడేట్ టోన్ ఆఫ్ వాయిస్ and assessing their direct answers will provide a much more detailed insight into their personality. సో మీరు రెజ్యూమ్ చూసారు, రెజ్యూమ్లో మ్యాక్సిమం రెజ్యూమ్స్ ఉంటాయి. ఓపెన్ ద గూగుల్ అండ్ స్టాండర్డ్ ఫార్మాట్ ఆఫ్ రెజ్యూమ్ అండ్ కాపీ పేస్ట్ అండ్ సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తుంటారు. సో రెజ్యూమ్ చెప్తే మీకు ఏముంటుంది, జస్ట్ బ్రీఫ్ ఐడియా అని వస్తుంది. బట్ మీరు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ తీసుకుంటే ఆ పర్సన్ యొక్క టోన్ ఏముంది, ఆ పర్సన్ ఎంతవరకు రీచ్ కాగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. అండ్ హౌ లాంగ్ షుడ్ ఇట్ టేక్. అండ్ ఇట్ జనరల్లీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అనేది షుడ్ బి అబౌట్ మినిమం ఒక 30 minutes చేయొచ్చు. అండ్ గివింగ్ యువర్ బోత్ ఏ ఛాన్స్ టు వార్మప్ ఫర్ 5 minutes. సో 5 minutes అనేది వార్మప్ టైం ఉంటుంది. అంటే వాట్ ఈస్ యువర్ ఎబిలిటీస్, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ యువర్ గోల్స్, వాట్ యువర్ అచీవ్మెంట్, అంటే మీ యొక్క బ్రీఫ్ గురించి వాళ్ళు అడగొచ్చు ఒక 5 minutes వరకు వార్మప్గా. అండ్ తర్వాత వాళ్ళు టెక్నికల్గా వెళ్ళిపోతారు. అండ్ చెక్ ఈచ్ అదర్ అవుట్ ఆఫ్ 20 minutes అండ్ వార్మ్ డౌన్ ఫర్ 5 minutes. అండ్ అఫ్ కోర్స్ క్యాండిడేట్ వచ్చేసి మేనేజ్ చేయాలి. కీప్ యువర్ ఫోన్ ఫర్ లాంగర్ దెన్ 30 minutes వితౌట్ ఎంగేజింగ్ కన్వర్జేషన్. అండ్ దట్స్ వెరీ గుడ్ సైన్. సో ఇన్ మిడిల్లో ఫోన్ కన్వర్జేషన్లో మనకి ఆఫ్ కాకుండా చూసుకోవాలి. మెయిన్గా టెలిఫోనిక్ వల్ల మీకుండే అడ్వాంటేజెస్ ఏమంటే ఇట్స్ క్విక్కర్ దెన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూతో కంపేర్ చేసుకుంటే ఇది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ చీపర్ దెన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. సో క్విక్కర్ ఇది అండ్ చీపర్ ఇది. అండ్ ఇట్ ఈస్ లెస్ ఎఫర్ట్స్ ఫర్ యూ అండ్ క్యాండిడేట్. సో క్యాండిడేట్కి అండ్ కంపెనీకి ఇద్దరికి లెస్ ఎఫర్ట్స్ ఉంటుంది. అండ్ యూ కెన్ యాక్సెస్ ద క్యాండిడేట్స్ టెలిఫోన్ మేనర్. సో యాక్సెస్ చేసుకోవచ్చు క్యాండిడేట్ని టెలిఫోన్ మేనర్లో. అండ్ యూ కెన్ రీచ్ లాంగ్ డిస్టెన్స్ క్యాండిడేట్. సో లాంగ్ డిస్టెన్స్ క్యాండిడేట్ని కూడా మీరు కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ కల్ వీకర్ క్యాండిడేట్స్ రైట్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అట్ ద స్టార్టింగ్ ప్రాసెస్లోనే ఒకవేళ అతను వీకర్ క్యాండిడేట్ అయితే మీరు పక్కకు పంపించవచ్చు. ఇవన్నీ మనకి అడ్వాంటేజెస్. ఫస్ట్ టైం క్విక్కర్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ కంటే, చీపర్ ఉంటుంది ఫేస్ టు ఫేస్ కంటే, లెస్ ఎఫర్ట్స్ని పెట్టాల్సి వస్తుంది, మనకి లెస్ ఎఫర్ట్స్ అయిపోతుంది. మళ్ళీ క్యాండిడేట్ని అసెస్ చేసుకోవచ్చు టెలిఫోనిక్ మేనర్లో. అండ్ లాంగ్ డిస్టెన్స్ క్యాండిడేట్ని కూడా మనం రీచ్ కావచ్చు. అండ్ వీకర్ క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళని అట్ ద టైమ్ ఆఫ్ స్టార్టింగ్ ప్రాసెస్లోనే వాళ్ళని తీసేయచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏమి, ద కాల్ కుడ్ బి ఇంటరప్టెడ్. సో మధ్యలో డిసడ్వాంటేజెస్ ఏమంటే బ్యాడ్ సిగ్నల్స్ ఉన్నా, అదర్ కాల్స్ వచ్చినా, ఆర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వచ్చినా ఇవన్నీ ఇంటరప్ట్ అనేది చేస్తుంది. అండ్ యూ కాంట్ రీడ్ ఏ క్యాండిడేట్ బాడీ లాంగ్వేజ్. సో మనకి ఎంతవరకు కెమెరాలో పెట్టినారో ఆల్మోస్ట్ ఫేస్కి కొంచెం కింద అంతవరకు మాత్రమే పెడతారు. సో ఫుల్ బాడీ యొక్క లాంగ్వేజ్ని మీరు చదవలేరు. అండ్ యూ మైట్ హ్యావ్ టు షెడ్యూల్ ఇట్ అవుట్ సైడ్ ద వర్కింగ్ అవర్స్ ఇఫ్ దే ఎంప్లాయర్స్ డోంట్ నో. సో వాళ్ళు ఒకవేళ ఎంప్లాయర్స్ కాకుంటే డోంట్ నో, వాళ్ళు ఏ షెడ్యూల్కి వేస్తారో మీ యొక్క షెడ్యూల్ సరిపోతారో అనేది మీకు తెలియదు. అండ్ ఇట్స్ డిఫికల్ట్ టు బిల్డ్ హ్యాస్ మచ్ సపోర్ట్ వియా ద టెలిఫోన్. సో సపోర్ట్ అనేది తక్కువ వస్తుంది. అండ్ డిఫరెంట్ ఏమి షెడ్యూల్ ఇంటర్వ్యూకి అండ్ వాకింగ్ ఇంటర్వ్యూకి. సో షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూకి, వాకింగ్ ఇంటర్వ్యూకి రెండింటి యొక్క డిఫరెన్స్ ఏమి. సో డిఫరెన్స్ ఏమంటే షెడ్యూల్ ఇంటర్వ్యూలో అది ప్లాన్ చేసి ఉంటారు మచ్ ఇన్ అడ్వాన్స్ విత్ నెసరీ రిక్వైర్మెంట్స్. సో కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమి వాటి ప్రకారంగా ఇంటర్వ్యూని ప్లాన్ చేసి ఉంటారు. అండ్ వాకింగ్ ఇంటర్వ్యూ అంటే ఏమి, ప్రాపర్ అరేంజ్మెంట్ ఆర్ నాట్ మెడ్. ఇక్కడ అరేంజ్మెంట్ అనేది ఏముండదు. అండ్ లాట్ ఆఫ్ టైమ్ గెట్ వేస్టెడ్ ఇన్ చూసింగ్ ద రైట్ క్యాండిడేట్. సో రైట్ క్యాండిడేట్ని చూస్ చేసుకోవడానికి టైం వేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమి, కీ స్కిల్స్ ఏమి, అండ్ ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఏమి, ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ అతని యొక్క ఎక్స్పీరియన్స్ ఏమి ఇన్ అదర్ కంపెనీస్లో. సో క్యాండిడేట్ యొక్క షెడ్యూల్ ఇంటర్వ్యూలో ఇవన్నీ చూసుకుంటారు. క్యాండిడేట్ యొక్క క్వాలిఫికేషన్స్ ఏమి, అతని యొక్క కీ స్కిల్స్ ఏమి, అతని యొక్క ఎక్స్పర్టైజ్ ఏమి, ఏ ఏరియాస్లో ఎక్స్పర్టైజ్ ఉన్నాడు, అతను ఏ ఇయర్లో పాస్ అయినాడు, అండ్ అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమి అదర్ కంపెనీస్లో, ఇవన్నీ ఆస్పెక్ట్ని చెక్ చేసుకుంటారు వెరీ వెల్ ఇన్ అడ్వాన్స్. అండ్ దెన్ రిక్వైర్మెంట్ మెట్ క్యాండిడేట్ ఆర్ కాల్ అండ్ ఇంటర్వ్యూ అంటారు. అండ్ వేరే వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి నాట్ హ్యావింగ్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ అనేది ఏముండదు. అండ్ జస్ట్ టేక్ ద క్యాండిడేట్ వితౌట్ హ్యావింగ్ ప్రయర్ నాలెడ్జ్ అబౌట్ దెమ్. సో
అతని గురించి చేయకుండా కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా కానీ అతన్ని తీసుకోవచ్చు. అండ్ కంపేర్ ద రోల్ ఆఫ్ ఇంటర్వ్యూయర్ టు దట్ of the interview in a job interview. So job that interview is a formal meeting. Interview అంటే ఒక ఫార్మల్ మీటింగ్ బిట్వీన్ టూ పీపుల్. సో టూ పీపుల్ మధ్యలో ఒక ఫార్మల్ మీటింగ్ జరిగితే దాన్ని ఇంటర్వ్యూ అంటారు. సో అక్కడ ఎవరెవరు ఉంటారు? ఇంటర్వ్యూయర్ ఉంటారు అండ్ ఇంటర్వ్యూ ఉంటారు. అండ్ ద ఇంటర్వ్యూ ఈజ్ కండక్టెడ్ టు ఆస్క్ క్వశ్చన్ అండ్ అప్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూయర్ వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతాడు, ఇంటర్వ్యూ వచ్చేసి ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇంటర్వ్యూయర్ ఒక రోల్ ఏమి, ఇంటర్వ్యూ యొక్క రోల్ ఏమి అనేది తెలుసుకుంటున్నాం. సో ఇంటర్వ్యూయర్ వచ్చేసి వన్ హూ హాస్ ద క్వశ్చన్స్ అండ్ ఇంటర్వ్యూ అంటే ఎవరు? హూ ఆన్సర్ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్స్ అడిగేవాడిని ఇంటర్వ్యూయర్ అంటాము, ఆన్సర్స్ ఇచ్చేవాళ్ళని ఇంటర్వ్యూ అంటారు. అండ్ ఇన్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఆర్ జనరల్లీ కండక్టెడ్ టు టెస్ట్ ద ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూని టెస్ట్ చేయడానికి కంపెనీస్ అనేది కండక్ట్ చేస్తాయి. అతని యొక్క డొమైన్ నాలెడ్జ్ ఏమి, అతని యొక్క స్కిల్స్ ఏమి, అతని యొక్క బిహేవియర్ ఏమి, అతని యొక్క యాటిట్యూడ్ ఏమి, అతని యొక్క ఆస్పెక్ట్స్ ఏమి రిక్వైర్ టు ఫుల్ఫిల్ ఆర్గనైజేషన్ యొక్క నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయగలరా చేయలేరా అనేది తెలుస్తాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూయర్ ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ మస్ట్ బి ఆస్క్డ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ టు అసెస్ హిస్ నాలెడ్జ్, behave, strength, weakness and many more. So after proper evaluation then only the interview is selected for the job role. So ఫస్ట్ ఏం చేస్తారు? ఇంటర్వ్యూయర్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేస్తారు. ఇంటర్వ్యూకి అడుగుతారు అతని యొక్క నాలెడ్జ్ తెలుసుకోవడానికి, అతని యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి, అతని యొక్క స్ట్రెంగ్స్ ని తెలుసుకోవడానికి, అతని యొక్క వీక్నెసెస్ ని తెలుసుకోవడానికి. సో ప్రాపర్ ఎవాల్యుయేషన్ జరిగిన తర్వాత అతన్ని ఇంటర్వ్యూ వచ్చేసి సెలెక్ట్ చేస్తారు జాబ్ యొక్క రోల్ కి. సో తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు ఇంటర్వ్యూకి. దే ఆర్ నాట్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ ఈస్ ఫౌండ్ బై ఇంటర్వ్యూయర్ బట్ ద ఎవాల్యుయేట్ ద ఇంటర్వ్యూయర్ బై టెస్టింగ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్. సో అతను ఒక్కటే ఇంటర్వ్యూని ఏమి పెట్టుకోరు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ తో అతను అడుగుతారు. అండ్ యువర్ రెస్పాన్సెస్. సో కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు అంటే కొన్ని కామన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి ఎట్లా మనం ఏది చెప్పాలి అని టిప్స్ ని ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ కంపెనీలో పోయినా మీకు అడిగే జనరల్ క్వశ్చన్ ఏమంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. సో అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పాలి. సో స్టార్ట్ విత్ యువర్ నేమ్. సో మీ యొక్క నేమ్ ని ఫస్ట్ చెప్పండి. ప్రాక్టీస్ బట్ నాట్ మెమరైజ్ బిఫోర్ అపియరింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో మీరు ప్రాక్టీస్ చేయాలి, అంతేగాని మెమరైజ్ చేయకండి. సో మగ్గప్ కాకండి, మీ యొక్క డీటెయిల్స్ ని చెప్పడానికి మగ్గప్ కావద్దండి. నెక్స్ట్ ఫాలో విత్ యువర్ బ్యాక్గ్రౌండ్ బట్ కీప్ ఇట్ ప్రొఫెషనల్ అండ్ బ్రీఫ్. సో మీ బ్యాక్గ్రౌండ్ లో చెత్త పెట్టకుండా కొంచెం ప్రొఫెషనల్ వేలో పెట్టండి. అండ్ రిలేట్ ఇట్ టు ద పొజిషన్. సో మీకు జాబ్ డిస్క్రిప్షన్ లో పొజిషన్ ఏం చెప్పినారో ఆ పొజిషన్ కి రిలేట్ చేసేలాగా చూడండి మ్యాక్సిమం. అండ్ టర్న్ ద క్వశ్చన్స్ ఆన్ దెమ్ బట్ అవాయిడ్ రషింగ్ ఇన్ టు డీపర్ కన్వర్జేషన్ అబౌట్ ద రోల్ అండ్ కంపెనీ. సో కన్వర్జేషన్ ని అవాయిడ్ అంటే డీప్ కన్వర్జేషన్ కి రాకుండా మీరు అబౌట్ యొక్క రోల్ ని అండ్ కంపెనీ గురించి మీరే ఫస్ట్ ఇంప్రెషన్ చేయండి. అవాయిడ్ ఓవర్ ఎక్స్పోజర్. సో ఓవర్ ఎక్స్పోజర్ చేయకండి, అంటే ఓవర్ యాక్షన్స్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసి మై నేమ్ ఈస్ హరి అండ్ ఐ ఆమ్ 20 years old and I am recently graduated from రాయలసీమ యూనివర్సిటీ అండ్ రాయలసీమ యూనివర్సిటీలో మీరు తీసుకున్న కోర్సు బీకామ్ ఎంఎఫ్. అండ్ ఇది చదివేటప్పుడే మనకి లాట్ ఆఫ్ థియరీ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, లైక్ కార్పొరేట్ కమ్యూనికేషన్ లో, ఆర్ ఇంటెన్షనల్ ఎకనామిక్స్ లో, కార్పొరేట్ గవర్నెన్స్ లో అండ్ మోర్ లో. తర్వాత ఇట్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్టూడెంట్ గవర్నమెంట్ అండ్ మెయింటైన్ అంటే మనం డిగ్రీలో ఎంత మెయింటైన్ చేయాలి. జీపీఏ వచ్చేసి మాకు 3.6 ని మెయింటైన్ చేస్తున్నాము. తర్వాత మన వర్క్ ఐ హావ్ వర్క్డ్ హార్డ్ ఇన్ మై ఎడ్యుకేషన్ అండ్ నౌ ఐఎమ్ రెడీ టు అప్లై మై నాలెడ్జ్ ఇన్ టు ప్రాక్టీస్. సో మేము స్టడీలో హార్డ్ గా వర్క్ చేస్తాను, ఇప్పుడు నా యొక్క నాలెడ్జ్ ని ప్రాక్టీస్ లో పెట్టాలి అనుకుంటున్నానే చెప్పాలి. వైల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రియల్ లైఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్, we had a lot of exposure to the business environment. A lot of my course involved working with real companies to solve real problems. And now I am looking to leverage everything I have learned in university and get some hands-on work experience. So నేనైతే
ఏదైతే యూనివర్సిటీలో నాలెడ్జ్ తీసుకున్నానో దాన్ని రియల్గా ఇప్పుడు అప్లై చేయాలి అనుకుంటున్నాను. యూనివర్సిటీలో నేను ఏదైతే చదివినానో వాటన్నిటిని ఇప్పుడు ప్రాక్టికల్గా అప్లై చేయాలనుకున్న కంపెనీకి హ్యాండ్లో ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ ని తెచ్చుకోవాలి అనుకుంటున్నాను. ఫస్ట్ చెప్పాలి ఇది వాట్ ఈస్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు. అండ్ హౌ డూ యూ థింక్ యువర్ ఎడ్యుకేషన్ హ్యాస్ ప్రిపేర్డ్ యువర్ ఫర్ హిస్ పొజిషన్. సో మీకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి, అండ్ ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేది ఈ జాబ్కి పొజిషన్కి సెట్ అవుతాయి అనేది ఫస్ట్ చెప్పాలి. సో ద బెస్ట్ అప్రోచ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే ఫోకస్ ఆన్ రియల్ వరల్డ్ అప్లికేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. సో మీ యొక్క ఎడ్యుకేషన్ ఏముంది అండ్ మీ యొక్క క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేసినారా, దట్ టైప్ టు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా తీసుకున్నారా, ప్రాజెక్ట్స్ ఏమైనా చేసింటే అండ్ యూజ్ దెమ్. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ స్టడీ క్లాసెస్ అండ్ దిస్ ఈజ్ యాజ్ యూజువల్లీ గుడ్ ఎగ్జాంపుల్ టు యూజ్. సో సో కేస్ స్టడీ నేను చేసాము. సో కేస్ సినారియోస్ నేను చెప్పినాము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ హ్యాడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ and our internship, this is an opportunity to talk specifically about what you have learned in the classroom that helped in your work. So ఈ వర్క్కి సంబంధించి నేను ఈ ప్రాజెక్ట్ చేశాను, ఈ వర్క్కి సంబంధించి నేను పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చినాను, ఇట్లాంటివి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినాను అంటే ఓకే మీకు రియల్ టైంతో కొంచెం టచ్ ఉన్నది ఎంప్లాయర్ అర్థమవుతుంది. అండ్ తర్వాత బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఏమంటే బెస్ట్ ఆన్సర్ ఎంట్రీ లెవెల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటాయి. సో సెవరల్ ఆఫ్ మై క్లాసెస్ హ్యావ్ టైడ్ ఇన్ టు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కెరియర్. సో రీసెంట్లీ ఎగ్జాంపుల్ అంటే మేము ఒక రీసెంట్గా కేస్ స్టడీ చదివాము క్లాసెస్లో, రీసెంట్ కేసెస్ చేసినాము. అంటే మెర్జర్ జరిగింది బిట్వీన్ లార్జ్ నేషనల్ బ్యాంక్స్ అండ్ స్మాలర్ రికగ్నైజ్డ్ రీజనల్ బ్యాంక్స్. ఈవెన్ టు ద కేస్ వాజ్ ఇంట్రెస్టెడ్ అండ్ హైలీ relevant. It is how 2 years old by the time and was we reviewed in its class with guidance from our professor. So ఇది 2 years బ్యాక్ జరిగింది. మా యొక్క ప్రొఫెసర్ మాకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో ఐ రీచ్డ్ అవుట్ టు వన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రీజనల్ బ్యాంక్ టు అసెస్ ద ఇంపాక్ట్ ఆఫ్ మెజర్స్. ఆ మెజర్ యొక్క ఇంపాక్ట్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి రీజనల్ బ్రాంచ్ యొక్క వైస్ ప్రెసిడెంట్ని నేను మీట్ అయినాను. అండ్ ఇట్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్ not only into financial models used for making the merger at the time, but also how they played out of the merger itself. So my final proper ended up winning award with my department, and would you like me to show it to you? So నేను రివార్డ్స్ని కూడా తీసుకున్నాను. ఆ రివార్డ్స్ని మీకు చూపించాలనుకుంటే మీకు చూపించాలి, మీరు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చూపిస్తాను అనేది చెప్పాలి. అండ్ మీ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏమి, మీకున్న గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏమనేది అడగవచ్చు. సో గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే బై ఆస్కింగ్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్ ఇయర్ వాట్ ద ఇంటర్వ్యూయర్ ఈజ్ లుకింగ్. సో ఇంటర్వ్యూయర్ ఏం లుక్ చేస్తున్నాడు గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటే దిస్ వాంట్ టు నో ఇఫ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. సో నీ యొక్క ఓన్ స్ట్రెంగ్త్ నీకు తెలుసా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ దే వాంట్ టు నో ఇఫ్ యు ఆర్ రియలిస్టిక్. సో మీరు రియలిస్టిక్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ దే వాంట్ టు నో ఇఫ్ యువర్ స్ట్రెంగ్త్ ఆర్ రిలవెంట్ ఫర్ ద జాబ్. సో ఫస్ట్ మీకు మీ యొక్క స్ట్రెంగ్త్ మీకు తెలుసా లేదా, ఆర్ మీరు లైక్ హనుమాన్ ఉన్నారా. సో హనుమాన్కి అతని యొక్క స్ట్రెంగ్త్ అతనికి తెలియదు. సో మీరు హనుమాన్ లాగానే మీ యొక్క స్ట్రెంగ్త్ మీకు తెలియకుండా ఉన్నారా అనేది ఫస్ట్ తెలుసుకోవడానికి ఈ క్వశ్చన్ అడుగుతారు. సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏమి, ఓన్ స్ట్రెంగ్త్ ఏమి అనేది తెలుసుకోవడానికి, మీరు రియలిస్టిక్ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవడానికి, మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది కంపెనీ యొక్క రోల్కి సూటబుల్ అవుతారా అనేది తెలుసుకోలేదు. సో ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పొజిషన్ మేక్ షూర్ దట్ స్ట్రెంగ్త్ యు ఆర్ గోయింగ్ టు మెన్షన్ ఆర్ రిలవెంట్. సో జాబ్ డిస్క్రిప్షన్లో ఉన్న వాటికి మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ బెస్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ కుడ్ బి మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఈజ్ దట్ I can think on my feet and can work under a lot of pressure. సో నేను నా యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏమంటే ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను థింక్ చేస్తాను అబౌట్ ద వర్క్ అండ్ వర్క్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ప్రెజర్ని నేను తీసుకోగలను అనేది చెప్పాలి. అండ్ ఐ ఆమ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అండ్ అమేజింగ్ అట్ టైమ్ మేనేజ్మెంట్. సో నేను
వరల్డ్లోనే హార్డ్ వర్కింగ్ పర్సన్ ఎవరన్నా టైప్ చేస్తే నా నేమ్ వస్తానని చెప్పాలి. అండ్ టైం మేనేజ్మెంట్ని అమేజింగ్గా టైం మేనేజ్మెంట్ చేయగలను అని చెప్పాలి. ఐ వి ఆల్వేస్ బీన్ డీటెయిల్ ఓరియంటెడ్ ఇన్ మై వర్క్ అండ్ ఇట్స్ సంథింగ్ ఐ ఎంజాయ్డ్. సో నేను ఏదైతే వర్క్ చేస్తానో మొత్తం ఓరియంటెడ్లో ఉంటా, నేను నా వర్క్ని నేను ఎంజాయ్ చేస్తాను. సో ఇన్ దిస్ వే యూ కెన్ యాడ్ యువర్ ఓన్ కేపబిలిటీస్. ఎవ్రీ వన్ ఈస్ బ్లెస్డ్ విత్ సమ్ యూనిక్ ఫీచర్ అండ్ సో హీ ఆర్ షీ కెన్ హ్యాడ్ వాట్ హీ ఈజ్ గుడ్ అట్. సో ప్రతి ఒక్కరిలో ఒక కళ అనేది ఉంటుంది. సో ఆ కళని బయటికి తీయాల్సిన టైం అనేది ఒక కేసులో వస్తుంది. నెక్స్ట్, ఏ స్కూల్ ప్రిన్సిపల్ ఈజ్ ఇంటర్వ్యూయింగ్ అండ్ అప్లికేషన్ ఫర్ దట్ పోస్ట్ ఆఫ్ ఎ టీచర్ ఫర్ క్లాస్ సో ఇన్ పర్టికులర్ సబ్జెక్ట్. సో ఒక ఇంటర్వ్యూని ఫామ్ చేయండి డైలాగ్స్తోని మీకు క్వశ్చన్ అడగవచ్చు. సో ఒక స్కూల్లో టీచర్ కావాలంటే ఎట్లా అడుగుతారు, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం అడగవచ్చు అండ్ టీచర్ ఏం చెప్పాల్సి వస్తుంది. సో ప్రిన్సిపల్ ఏం అడగవచ్చు, ఫస్ట్ టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ఎక్కడైనా పోయినా కానీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ అప్లికెంట్, సో సార్ మై నేమ్ ఈస్ సో అండ్ సో ఐ ఆమ్ పాజిటివ్ పర్సన్ హూ హ్యావ్ అన్ ఎంథూసిస్టిక్ అవుట్లుక్ ఆన్ లైఫ్. సో నేను నా పేరు ఇది, మై నేమ్ ఈస్ మ్యాగ్నస్తా అంటారు కదా, సో సేమ్ లైక్ దట్. సో అట్లా చెప్తుంటారు. అండ్ పొజిషన్ ఏమి, ఆ పొజిషన్కి నేను ఎంథూసియాస్టిక్ అవుట్లుక్ ఎంతవరకు ఉండగలను. అండ్ నేను నా జాబ్ని నేను లవ్ చేస్తాను. సో ఐ లవ్ మై జాబ్ అండ్ ఐ గెట్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్ ఫర్ సీయింగ్ మై స్టూడెంట్స్ డెవలప్ అండ్ గ్రో యాజ్ ఇండివిజువల్. సో మనం చెప్పాలి, నాకు గ్రేట్ సెన్స్ అనేది ఉంటుంది అచీవ్మెంట్ కావడానికి, మా యొక్క స్టూడెంట్ యొక్క డెవలప్మెంట్ చేయడానికి, మా ఇండివిజువల్స్ని గ్రో చేయడానికి. అండ్ ఇఫ్ ఐ కెన్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ దేర్ ఫ్యూచర్. సో వాళ్ళ యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండాలి వాళ్ళ యొక్క ఫ్యూచర్ మీద. ఐ ఫీల్ ఐ ఆమ్ డూయింగ్ మై జాబ్ వెల్. సో నేనేం ఫీల్ అవుతున్నా అంటే నా జాబ్ని నేను మంచిగా చేయగలను అని నేను ఫీల్ అవుతున్నా అనేది చెప్పాలి. అండ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎలాబరేట్ యువర్ టీచింగ్ ఫిలాసఫీ. సో నీ యొక్క టీచింగ్ ఫిలాసఫీని ఎలాబరేట్ చేయమంటే ఎస్ నువ్వేం చెప్పాలి అప్పుడు, ఈ క్లాస్ రూమ్ అనేది ఒక కాంప్లెక్స్ సోషల్ ఎన్వైర్న్మెంట్ అండ్ స్టూడెంట్స్ వచ్చేసి మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ కాంప్లెక్స్ అండ్ ఇంటెలిజెంట్ ఇండివిజువల్స్. సో క్లాస్ రూమ్ అంటే ఒక కాంప్లెక్స్ సోషల్ ఎన్వైర్న్మెంట్, స్టూడెంట్స్ ఎవరు అక్కడ కాంప్లెక్స్ అండ్ ఇంటెలిజెంట్ ఇండివిజువల్స్. సో ఐ థింక్ దట్ ద purpose of teaching is to provide students with a framework with which they can test the limit of their intellectual powers. సో క్లాస్ రూమ్ అంటే ఏమి, పర్పస్ ఆఫ్ టీచింగ్ అంటే ఏమి, స్టూడెంట్స్ యొక్క ఫ్రేమ్వర్క్ని స్టూడెంట్స్ని టెస్ట్ చేయాలి, వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాసెస్ ఎట్లా ఫ్రేమ్ అయింది, ఎట్లా వర్క్ చేస్తుందని టెస్ట్ చేయడానికి. అండ్ ఐ విల్ include methods like debating, activity based project, problem solving, games etc. in the curriculum through which student can explore their intellectual. సో మనం ఏం చెప్తుంది, ఇంకా నాకు డిబేటింగ్ చేసుకోవడానికి అండ్ యాక్టివిటీ బేస్డ్ ప్రాజెక్ట్స్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్ గేమ్స్కి, కరికులంకి ఇవన్నిటిని నేను ఎక్స్ప్లోర్ చేయగలను ఇంటెలెక్చువల్గా అనేది చెప్పాలి. సో టీచింగ్ ఫిలాసఫీని చెప్పమంటే ఏం చెప్పినాము, స్కూల్ అంటే ఒక సోషల్ ఎన్వైర్న్మెంట్, స్టూడెంట్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్, వాళ్ళ యొక్క వర్క్ ఎక్స్పోజర్ని, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఎక్స్పోజర్ని ఎక్స్పోజ్ చేయగలగాలి క్లాస్ అంటే. అండ్ టెస్ట్ చేయాలి వాళ్ళ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాసెస్ని. అండ్ డిబేట్ పెట్టగలను, నేను యాక్టివిటీ బేస్డ్ ప్రాజెక్ట్ని చేపించగలను, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలను గేమ్స్లో, ఇట్లాంటివన్నీ చెప్తాము. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏం అడగవచ్చు ప్రిన్సిపల్ వచ్చేసి, హౌ విల్ యూ ప్రిపేర్ యువర్ క్లాస్ రూమ్ ఫర్ యువర్ ఫస్ట్ డే. సో ఫస్ట్ డే నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతావు నీ యొక్క క్లాస్ని చెప్పడానికి. సో మనం ఇది బిగించాలంటే ఫస్ట్ ఐ విల్ టాక్ టు ద సీనియర్ టీచర్ ఆఫ్ ద స్కూల్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ ఆల్సో వాట్ మోటివేట్స్ దెమ్. సో ఫస్ట్ నేను ఎంటర్ అయితే కొంతమంది సీనియర్ వాళ్ళతో కొంచెం మాట్లాడతాను, వాళ్ళతో మాట్లాడి స్టూడెంట్స్ యొక్క మోటివేషన్ ఏమి, స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఏమి. మేబీ స్టూడెంట్స్ వచ్చేసి మూవీస్ మీద ఇంట్రెస్టెడ్ ఉంటే ఐ విల్ టేక్ ఇన్ టు ఎగ్జాంపుల్ ఆఫ్ మూవీ బజ్ అనేది ఫస్ట్ తీసుకుంటాము అనేది చెప్తాము. అండ్ వేర్ హ్యాజ్ ఇండివిజువల్ ఐ థింక్ పర్పస్ ఏం మోటివేట్ చేస్తో తెలుసుకుంటాం మనం. ఐ విల్ హ్యావ్ స్మాల్ ఇంట్రడక్టరీ సెషన్ ఇన్ విచ్ ఐ విల్ హ్యాండ్ అవుట్ మై కాంటాక్ట్ డీటెయిల్స్ టు ద స్టూడెంట్స్. సో నేను షార్ట్గా నా గురించి చెప్పి నా యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తాను. ఐ విల్ ఆల్సో ప్రిపేర్ కాపీస్ ఆఫ్ ద సిలబస్. సో సిలబస్ యొక్క కాపీస్ని ప్రిపేర్ చేస్తాను. అండ్ డిస్కస్ సేమ్ ఇన్ ద క్లాస్ రూమ్ సో దట్ స్టూడెంట్ గెట్ అండ్
overview of their curriculum and clear the doubt of the same. సో ఫస్ట్ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయగలను అనేది ఒక ఓవర్వ్యూ అనేది ప్రొవైడ్ చేస్తా అనేది ఫస్ట్ చెప్తాము. తర్వాత ఇంటిగ్రేట్ చేయాలంటే మీ యొక్క టెక్నాలజీని మీ యొక్క క్లాస్ రూమ్కి ఇంటిగ్రేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారు అని ప్రిన్సిపల్ అడిగే నెక్స్ట్ క్వశ్చన్. అండ్ టెక్నాలజీ వల్ల అంటే వీ కెన్ మేక్ లెసన్స్ మోర్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ విత్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇన్ ద క్లాస్ రూమ్. సో క్లాస్ రూమ్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తే మనం ప్రాపర్గా తీసుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కెన్ డిగ్ డీపర్ ఇంటూ ఎనీ సబ్జెక్ట్. టెక్నాలజీస్ లైక్ స్మార్ట్ బోర్డ్స్ అండ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కెన్ బి యూజ్ ఫర్ మేకింగ్ లెసన్స్ ఫర్ మోర్ ఎఫెక్టివ్లీ. సో మనం ఈ టెక్నాలజీని యూజ్ చేసి లైక్ పీపీటీని యూజ్ చేసి మనం లెసన్స్ని మోర్ ఎఫెక్టివ్గా చెప్పవచ్చు. హౌఎవర్ it is important for the teacher to be aware of the negative influence of the internet and protect the student from the influence. So different ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు టెక్నాలజీలో, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేయడం కూడా టీచర్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్. అండ్ హౌ విల్ యూ హ్యాండిల్ క్లాస్ రూమ్ అనేది డిసిప్లిన్ పెట్టాలంటే మీరు ఏం చేస్తారు అనేది ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు. సో ఐ థింక్ దట్ డిసిప్లిన్ అనేది ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్కి. సో ఎఫెక్టివ్ క్లాస్ రూమ్ ఎన్వైర్న్మెంట్ కావాలంటే కంపల్సరీగా డిసిప్లిన్ అనేది ఉండాలి. డిసిప్లిన్ అనేది బ్యాక్ బోన్. నెక్స్ట్, హ్యాండ్ ఫర్ మెయింటైనింగ్ డిసిప్లిన్, ఏ టీచర్ నీడ్ టు బి అబ్జర్వెంట్ అండ్ ఫర్మ్. సో మెయింటైన్ చేయాలి డిసిప్లిన్. టీచర్స్ అనేది అబ్జర్వెంట్ అండ్ ఫర్మ్. ఏ టీచర్ మస్ట్ అబ్జర్వ్ ద నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్. సో నేచర్ ఏమి బిహేవియర్ ఏమి ఈచ్ స్టూడెంట్కి సంబంధించి, ఎస్పెషally the one who have serious discipline issues, and then use methods and techniques to develop a sense of routine and discipline with them. So ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టూడెంట్ యొక్క డిసిప్లిన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి. నెక్స్ట్, ప్రిన్సిపల్, వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ ఇంటరాక్షన్ విత్ పేరెంట్స్. పేరెంట్స్ ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు ఎట్లా మనం తీసుకోవాలి అనేది ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు. సో స్టూడెంట్స్ వుడ్ లెర్నింగ్ నీడ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ రిక్వైర్మెంట్. పేరెంట్స్ ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు కదా. సో పేరెంట్స్ వచ్చేసి టీచర్స్ వీళ్ళంతా పార్ట్ ఆఫ్ సేమ్ లెర్నర్. అది మన యొక్క స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ని, లెర్నింగ్ కాంప్రహెన్సివ్ని అండ్ ఎఫెక్టివ్గా ఉండడానికి పేరెంట్స్ కూడా యూజ్ఫుల్ అండ్ టీచర్స్ కూడా యూజ్ఫుల్. సో ఐ విల్ ప్రొవైడ్ మై కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ పేరెంట్స్ సో దట్ దే కెన్ ఎంక్వైరీ అబౌట్ దేర్ చైల్డ్ ప్రోగ్రెస్. సో వాళ్ళ యొక్క చైల్డ్ యొక్క ప్రోగ్రెస్ని తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ నాన్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయాలి, కానీ నా కాంటాక్ట్ డీటెయిల్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తానని చెప్పాము. ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ద కరికులం, ఐ విల్ మేక్ షూర్ టు ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ అబౌట్ ఈజ్ ఆర్ హర్ లెర్నింగ్ ఇష్యూస్ అండ్ కీప్ దెమ్ అప్డేటెడ్ అబౌట్ దేర్ ప్రోగ్రెస్. సో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్, పేరెంట్స్ యొక్క లెర్నింగ్ ఇష్యూస్ ఏమున్నాయి అండ్కి పేరెంట్స్కి ప్రోగ్రెస్ని అప్డేట్ చేస్తానని చెప్పడము. అండ్ స్టూడెంట్స్ని అండర్ పర్ఫార్మింగ్ చేసే వాళ్ళని ఎట్లా మీరు డీల్ చేస్తారనే క్వశ్చన్ ఇంకోటి అడగవచ్చు. సో స్టూడెంట్స్ హూ ఆర్ లెర్నింగ్ నీడ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్స్. సో ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో చదివే అది ఉంటుంది. అండ్ రిక్వైర్స్ అండ్ ఇండివిజువల్లీ ఎడ్యుకేషన్ ప్లాన్. సో ఒక్కొక్కరికి కస్టమైజ్డ్ ప్లాన్ అనేది కావాలి. అండ్ టు బిగిన్ విత్, ఐ విల్ హ్యావ్ డీటెయిల్డ్ డిస్కషన్ విత్ పేరెంట్స్ అండ్ అదర్ టీచర్స్ about the learning issues of the students, and I will also seek the help of psychologist, and I will then design a structured curriculum that will attend to the student specific needs. So స్టూడెంట్స్ యొక్క స్పెసిఫిక్ నీడ్స్ ప్రకారంగా డీటెయిల్డ్ స్ట్రక్చర్డ్ కరికులంని డిజైన్ చేసి డిఫరెంట్ పర్సన్కి అనేది ప్రొవైడ్ చేస్తాము. ప్రిన్సిపల్ వచ్చేసి, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఫర్ మీ. సో నన్నేమన్నా మీరు క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అనేది కూడా లాస్ట్ మీకు ఒక ఛాన్స్ అనేది ఇస్తారు. సో అప్లికెంట్ ఏం చెప్పాలి, థ్యాంక్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్ అని చెప్పి, సార్ ఐ వుడ్ లైక్ టు యూ ఆస్క్. కొన్ని 2-3 క్వశ్చన్స్ వాడు చెప్పినందుకన్నా మన సాటిస్ఫాక్షన్కి మనం క్వశ్చన్స్ ఏం అడగాలి. ఏం అడగొచ్చు, అపార్ట్ ఫ్రమ్ ద రిక్వైర్మెంట్ మెన్షన్ ఇన్ ద జాబ్ డిస్క్రిప్షన్, వాట్ క్వాలిటీస్ యూ లుక్ ఫర్ ఇన్ టీచర్స్. జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారంగా నాకు క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా మీరు ఏం క్వాలిటీస్ని కోరుకుంటున్నారు అనేది క్వశ్చన్ అడగవచ్చు. అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ స్ట్రెంత్ ఆఫ్ ద క్లాస్. సో ఒక క్లాస్లో యావరేజ్ స్ట్రెంత్ అనేది ఎంత ఉంది అనేది ఇంకొక క్వశ్చన్ అడగవచ్చు ప్రిన్సిపాల్ని. ఇట్లా మనం టీచర్కి ప్రిన్సిపాల్కి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఏమేమి అడుగుతారనే క్వశ్చన్ కూడా రావచ్చు.